న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాకవరపాలెం మండలంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన. మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాలతో కార్యకర్తలు అభిమానులు చేపట్టిన బైక్ ర్యాలీ. ఘనంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు. అమ్మవారి ఆశ్రమం వద్ద అగ్నికుండ. సంక్షేమ పథకాల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ సర్కార్ మోసం చేస్తుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు. అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల క్రీడలను చేరువ చేయాలనే ధ్యేయంతో కంపెనీ పనిచేస్తుంది. వైజాగ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చైర్మన్ వి మహేష్. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది. మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదాలతో కార్యకర్తలు అభిమానులు చేపట్టిన బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ సత్యవతి మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి సాధ్యపడిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేనున్నాను, నేను విన్నాను అంటూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేనని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో చేసి చూపించి సత్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 2,700 కోట్ల నిధులతో చిరస్థాయిగా నిలిచే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలుపుంచుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఇప్పుడే గణేష్ గారు కూడా చెప్పారు, ఇంచుమించు 67% చాలా ఉన్నతమైన పదవులని, మంత్రివర్గ స్థాయి పదవులను, ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులను కూడా ఇచ్చి రాజ్యాంగంలో కూడా అత్యుత్తమ స్థాయి పదవులను ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు సమున్నత స్థానం ఇస్తూ మహిళా రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్స్ ని, దిశ యాప్ ని కూడా అమలు చేసిన ప్రభుత్వాలు గతంలో మనం ఎన్నడూ చూడలేదు. మరి 2 రోజుల కిందట మన డీజీ స్థాయి వ్యక్తులు కూడా మరి క్రైమ్ రేటు చాలా తగ్గింది, మహిళలపై నేరాలు కూడా చాలా తగ్గిన గణాంకాలతో సహా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వివరిస్తున్నారు. అంటే మరి పాత్రికేయ మిత్రుల ద్వారా ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలిగా మరి నీకు తప్పనిసరిగా ఇటువంటి సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు, ముఖ్యంగా మన ప్రాంతం చాలా వెనుకబడి సంబంధించి ఈ రోజు సామాజిక సాధికార పాదయాత్ర ఇది జరుగుతుంది, బస్సు యాత్ర. అయితే ఒకటి చెప్పాలి మీ అందరూ కూడా, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపేట వేసిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు 5 ఉంటే 5 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపులకు ఇవ్వడం జరిగింది. అలాగే క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో సుమారుగా 67% మందికి మరి ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూస్తే 50% నామినేటెడ్ పదవులు 50% అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 4 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో 75% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన మరి ఘనత గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి 4 సంవత్సరాల్లో 17 మరి ప్రభుత్వ కాలేజీల్ని నిర్మాణం చేస్తున్నారు. అందులో మన నర్సీపట్నం ఉండడం నిజంగా అందరూ కూడా భావిస్తున్నాను. అయితే ఈ రోజు చూస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుమారుగా 2,700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి
అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశం ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాంట్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి ఆశ్రమం వద్ద అగ్నిగుండం నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భవానీ మద్దాల శ్రీను మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వరి అమ్మవారు దేవస్థానంలో చండీయాగ మహోత్సవాలు ఎలాగైతే జరుగుతాయో అదేవిధంగా అనకాపల్లి గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద ఎస్టీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారి చండీయోగ మహోత్సవాలు ప్రతిరోజు భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధి దగ్గర అగ్నిగుండం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బీవర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబ, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జయ దుర్గా జయ దుర్గా అఖిలాంటి కోటి బ్రహ్మాండ కేంద్రగా మల్లీశ్వరంధ్ర శ్రీ గంగపతి భానుపతుల ఆశ్రమం తరపుని ఈరోజు శుక్రవారం లాస్ట్ వారం ఆ దీక్షకి లాస్ట్ వారం శ్రీ గంగపతి భవన ఆశ్రమం తరపున శ్రీ మేము అగ్నిగుండం శాస్త్ర ఆస్థాన అగ్నిగుండం పెట్టాము. శాస్త్రమున శ్రీ కనకదుర్గ భవాని దీక్షలోని లాస్ట్ మండల దీక్షలోని శుక్రవారం మహాకాళి మహాలక్ష్మణ అగ్నిగుండం పెట్టి భవాని చేత అందరి చేత చక్కగా ఆనందంగా చల్లగా ఆనందంగా బంతిపూలు మన నడిచినట్టు నడిచి మా భవానీ అందరూ ఆనందంగా పడిచి ప్రతి సంవత్సరంలాగా చేయాలని మాకు భవానీలు అందరూ జయ దుర్గా జయ దుర్గా. సంక్షేమ పథకాల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ సర్కార్ మోసం చేస్తుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు అన్నారు. శనివారం గోపాలపట్నంలో ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 85% హామీలను నెరవేర్చలేకపోయారని, వాటికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని మీడియా ఎదుట స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన ప్రభుత్వం కనీసం నేడు ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు. పదవిలోకి రాకముందు ప్రత్యేక హోదా గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు చేసి నేడు ఆ విషయాన్ని మరిచిపోయారని గుర్తు చేశారు. వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి, ఆ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1వ తారీఖునల్లా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేసి ఉద్యోగాల భర్తీ కోసం ముందుకెళ్తా ఉన్నటువంటిది ఎక్కడ మరి వచ్చిందనేటువంటిది మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఈ 5 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఇంకో 3 నెలల్లో చెప్పినవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా హామీ నెరవేరలేదు. కాబట్టి 85% ఈ హామీలు ఒట్టి హామీలుగా ఉన్నాయనేటువంటిది తెలియజెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం దానికి సంబంధించినటువంటి ప్రతిని ఏదైతే ఈ బుక్లెట్ ద్వారా ఇచ్చామో దాన్ని ఈరోజు మీ అందరికీ కూడా రిలీజ్ చేస్తూ ఏవైతే హామీలు ఏ సెక్టార్ కూడా అన్ని సెక్టార్స్ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం పేరుతో ఇస్తున్నటువంటివి కూడా పూర్తి స్థాయిలో అర్హులందరికీ కూడా అందలేదు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎన్నికలు. ఈరోజు దాకా 5 ఏళ్ళు గడిచి ఈ 3 నెలలు మాత్రం 3,000 రూపాయలు, అంటే 5 ఏళ్ల పాలనలో ఈ 3 నెలలకి 3,000 ఇస్తున్నట్టు, అది కూడా రేపటి నుంచి అమలు అవుతున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు పేదవాళ్ళకి భారం పెరిగేటట్టుగా చెత్త పన్ను నిర్ణయాలు కానీ లేకపోతే కరెంటు బిల్స్ కానీ విపరీతంగా పెంచి ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఎక్కువగా ఉన్నాం. సో ఇవన్నీ పోల్చుకుంటే ప్రజలపైన విపరీతమైన భారం మోపి ఒకవైపు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి సంపద సృష్టి అనేటువంటిది చేయలేక ఈరోజు ఉండేటువంటి వనరులను కూడా ప్రాపర్గా ఉపయోగించుకోకుండా ఇసుక కానీ మైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారి జోబుల్లో పోతూ పెద్దల జోబుల్లో, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి కనుసన్నల్లో ఈరోజు మైనింగ్ అంతా ఉండటం వల్ల రాష్ట్ర ఆదాయం ఈరోజు లెక్కల ద్వారా వచ్చేటువంటి ఆదాయంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతుల్లో పోట్లేదు. చూస్తున్నాం, మొన్నటి వరకు బ్యాంకింగ్ వ్యవహారమే లేదు. ఇప్పుడు కూడా కొన్ని షాపుల్లోనే కార్డ్స్ అలౌ చేస్తున్నారు, మిగిలినంతే అంతా కూడా నగదు రూపంలో తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసేటప్పుడు ప్రభుత్వానికి సకాలంలో 15 అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల క్రీడలను చేరువ చేయాలనే ధ్యేయంతో కంపెనీ పనిచేస్తుందని వైజాగ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చైర్మన్ వి మహేష్ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసిరివాడ సప్తగిరి నగర్లోని ఓజోన్ స్పోర్ట్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యం కలిగిన కోచ్లతో క్రీడాకారులకు శిక్షణ అందించి అంతర్జాతీయ వేదికలపై వారి ప్రతిభను ప్రదర్శించనున్నట్లుగా చెప్పారు. ఇందుకు గాను ఇప్పటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలిపారు. తాము విద్యార్థుల నుంచి కేవలం నామమాత్రపు ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నట్లు చెప్పారు. Like successful team in football, which is Vizag City Football Club. That is one unit of VSM Groups. VSM Groups ki three companies ఉన్నాయి. Vizag Sports Management Private Limited, Vizag City Football Club Private Limited, and Hindustan Sports Infrastructure అనేసి. హిందుస్థాన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఉంటున్నాం. ఈ ల్యాండ్స్ని సీక్ చేసుకొని అక్కడ మేము కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి అన్ని మల్టీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తున్నాం. అండ్ విఎస్ఎం వచ్చేసి అదర్ స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ ఎవరికైతే స్పాన్సర్షిప్స్ కావాలో వాళ్ళకి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, స్కూల్స్తో కొలాబరేట్ అయ్యి మేము స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. వైజాగ్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వచ్చి ఇట్స్ అన్ కంప్లీట్ ప్రొఫెషనల్ క్లబ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ద ఫస్ట్ ఎవర్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ వేర్ లైక్
ప్లేయర్స్ బయట ఆల్ ఓవర్ ఇండియా నుంచి మా దగ్గరికి వచ్చేసి దే స్టే, మా రెసిడెన్షియల్ మేము ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళు దే స్టే హియర్ అండ్ ఇక్కడే ట్రైన్ చేసుకొని వాళ్ళు హయ్యర్ లెవెల్స్లో ఆడతారు. అండ్ వీ విల్ బి ద ఫస్ట్ టీమ్ టు బీ ఇన్ ఐ లీగ్ 3rd division అండ్ 2nd division ఇన్ కమింగ్ అప్ ఇయర్. సో ఏపీ నుంచి విత్ కొలాబరేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్. మేము ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అండ్ VDFA వైజాగ్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్తో కొలాబరేట్ అయ్యి చాలా కమింగ్ అప్ ఈవెంట్స్ చేయబోతున్నాం స్కూల్స్లో, ఇన్ స్పోర్ట్స్ స్టేడియం అండ్ అదర్ రైల్వే గ్రౌండ్స్లో ఇన్నంట్లో. అండ్ మా రెసిడెన్షియల్ మా ఓన్ గ్రౌండ్ వచ్చినప్పటికీ మా ఓన్ గ్రౌండ్లో కూడా రైట్ నో మనం ఉండేది ఓజోన్ స్పోర్ట్స్ హబ్లో, విచ్ ఈస్ అండ్ లైక్ వన్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ వైజాగ్ సిటీ ఫుట్బాల్ క్లబ్. ఇక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది ఫర్ ద ప్లేయర్స్ అండ్ ఆల్. ఇక్కడే ట్రైన్ అవుతారు, ఇక్కడే బిల్డ్ అవుతారు. సో ద విజన్ ఈస్ వెరీ క్లియర్ అండి. కమింగ్ 2026 కల్లా వైజాగ్ షుడ్ బి ద స్పోర్ట్స్ హబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి playing in a massive positive role in sports development of India. మల్కాపురం సెయింట్ జోసెఫ్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జనవరి 6వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని ప్రిన్సిపల్ దీప్తి థోమస్, వైస్ ప్రిన్సిపల్ అజంతా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలకు 1971 నుంచి ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు వ్రాసిన పూర్వ విద్యార్థులందరూ పాల్గొంటారని, ఎంతో మంది తమ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఉమాశంకర్, సెక్రటరీ ముల్లి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు, ట్రెజరర్ సస్మితా కుమారి, సభ్యులు పద్మజ, లావణ్య, వినోద్ కుమారి, సత్య, మురళీ కుమార్ పాల్గొన్నారు. ఏంటంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక చర్చ్గా మొదలయ్యి ఒక చిన్న చర్చ్ని స్థాపించారు 1966లోని. ఆ తర్వాత ఒక చిన్న స్కూల్, అంటే కేవలం కిండర్ గార్టెన్ వరకు, ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ చర్చ్ ఆధ్వర్యంలో. అది 2001 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ అప్పుడు మన కోవిడ్ వలన మనం ఈ గోల్డెన్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. దాన్ని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించాలన్నమాట. ఈ 50 సంవత్సరాల్లోని చాలా బ్యాచెస్ పాస్ అయ్యి, అంటే 40 బ్యాచెస్ పాస్ అయ్యి ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది ఎన్నో రంగాల్లో, డిఫెన్స్ అనండి, సాఫ్ట్వేర్ అనండి, మ్యానుఫ్యాక్చరింగ్ అనండి, సర్వీసెస్, బ్యాంకింగ్లో అనండి, చాలామంది ఉన్నత స్థానాల్లో మంచి లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. దాని అంతటికీ కారణం ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రమే. వాళ్ళందరూ కూడా గర్వంగా ఏ రోజైనా చెప్పుకునేది ఈ స్కూల్లో మేము చదువుకున్నాము అని గర్వంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళ పిల్లలకు కూడా. నేను ఈ స్కూల్లో 1978లో చేరాను. 1990లో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాను. ఇప్పటికీ అంటే నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఈ స్కూల్లో గడిచింది. అండ్ నేను నా పిల్లలకి ఇవాళ కూడా నేను ఇక్కడ నేర్చుకున్న విలువలు నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. నాట్ దట్ సమ్ గ్రేట్ మిరకల్స్ విల్ హ్యాపెన్, బట్ మనం అందరం కూడా ఒక మంచి పేరెంట్గా, ఒక మంచి పౌరుడిగా ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. అండ్ దీనికోసం ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఒక దగ్గర చేర్చడానికి మేము జనవరి 6వ తారీఖున రీయూనియన్ ఒకటి ఏర్పాటు చేశాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అలుమ్ని అసోసియేషన్. దీనికి మీ ద్వారా ఈ వార్త విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి చదువుకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా జనవరి 6th ఇక్కడికి వచ్చి మీ టీచర్స్ని, అందరు టీచర్స్ని రెస్పెక్ట్ చేసి గౌరవించుకొని కొన్ని మధుర క్షణాలు మీ జేబులో నింపుకొని వెళ్లాల్సిందిగా. కాకినాడ జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాల సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కాకినాడలో 11వ రోజు జాతీయోద్యమ నాయకులైన మహాత్మా గాంధీ, బాబు జగజ్జీవన్ రావు, సామాజిక విప్లవకారుడైన జ్యోతిబాపులే, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందిస్తూ పూలమాలలు వేసి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయోద్యమ స్ఫూర్తితో వేతన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని, సమానత్వపు హక్కుల కోసం నినాదిస్తామని, ప్రభుత్వ స్పందనను బట్టి సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిలో పనిచేసే 9 రకాల కేడర్లకు సంబంధించి అన్ని డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో ఒకరి కోసం అందరం ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం మరియు సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వశిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేసి తీరాలని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రెగ్యులరైజ్ చేస్తున్న హామీని అమలు జరిపేంత వరకు ఈ పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్షలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు పార్టీ విధానంలో పనిచేస్తున్న వాళ్ళు సమ్మె ఈరోజు 11వ రోజు జరిగిందండి. ఈ 11వ రోజు సమ్మెలోని భాగంగా జాతీయ నాయకులకి వినతి పత్రాలు ఇస్తున్నామండి. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరియు సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారికి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందండి. జగన్ గారు పాదయాత్ర హామీలో ఏదైతే ఇచ్చారో మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేస్తారని ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నామండి. అలా కోరుతూనే 11 రోజులు సమ్మె చేసాం. ఈరోజు ప్రభుత్వం మా సమ్మె వాళ్ళని పిలుపునిచ్చి చర్చలు జరుపుతున్నారండి. ఈ చర్చల్లో మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశాం. విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అండ్ పార్ట్ టైం విధానంలో పనిచేస్తున్న 9 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారండి. వీరందరికీ కూడా ఇచ్చిన డిమాండ్స్ ప్రకారం అన్నీ కూడా నెరవేర్చాలని కోరుతున్నాము. దీంట్లో ఏ ఒక్కరిని విస్మరించినా సరే ఒకరి కోసం అందరూ ఉంటాం, అందరి కోసం ఒకరు వస్తాం. కంపల్సరీగా అందరూ అడిగిన న్యాయమైన డిమాండ్లు అందరూ కూడా నెరవేర్చాలని కోరుతున్నాం. సమగ్ర శిక్ష అభియాన్లో మేము 9 రకాల ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నామండి. అయితే జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో మేమందరం కూడా సమ్మెకు రావడం జరిగింది. ఈరోజు 11వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ రోజు సందర్భంగా మేము మహాత్మా గాంధీ గారికి, అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి, జ్యోతిరావు పూలే గారికి కూడా మా వినతి పత్రాలను అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు మా ఉద్యమాల గురించి మాట్లాడింది కానీ చర్చలకు పిలవలేదు. ఈ రోజు అయితే గవర్నమెంట్ వారు చర్చలకు పిలవడం జరిగింది. గవర్నమెంట్ వారు మాకు అనుకూలంగా ఇస్తారని, మా డిమాండ్లను నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాజ్యాంగం కల్పించినటువంటి అమలును జరగకపోయినా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నెరవేర్చకపోయినా, జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను మా పట్ల అమలు పరచకపోతే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామండి. ఎన్ని రోజులైనా సరే మా డిమాండ్లు నెరవేరే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ముంబైకి చెందిన వెస్టర్న్ రైల్వే టీం ఉమెన్స్ హాకీ కోచ్ చంద్రశేఖరరావు నక్కపల్లి హాకీ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి క్రీడాకారులను అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా ఆయనకు క్రీడాకారులు తల్లిదండ్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ మరియు నేషనల్కు ఎంపికైన క్రీడాకారులకు ప్రైజ్ మనీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్కపల్లి క్రీడాకారులు దేశంలో అన్ని ప్రాంతాల్లో స్పోర్ట్స్ హాస్టల్స్ ఉన్నాయని అన్నారు. వారు భవిష్యత్ మంచి ఉద్యోగ నియామకాలు పొందుతారన్నారు. ఎక్కడా లేని విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం చాలా గొప్పదన్నారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు మరింతగా అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కుటుంబాన్ని ఫౌండర్ సూరిబాబు, అధ్యక్షులు చిన్న అప్పారావు, కోచ్ రాంబాబు, గాజుల రామచంద్రరావు, కొల్నాటి నానాజీ, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. నేను ఇక్కడ నక్కపల్లికి వచ్చానంటే సూరిబాబు చాలా కారణం దీనికి. ఆయన చేస్తున్న ఇవి హాకీ గురించి చాలా మంచిగా చేస్తున్నారు. ఈరోజు నేను చూశాను ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ప్లస్ బాయ్స్ బాగా ఆడుతున్నారు, పైకి వస్తారని నాకు చాలా ఇది ఉంది. వాళ్ళు ఒక రోజు లేదా వన్ డే ఆర్ ది అదర్ వాళ్ళు ఇండియా టీంకి వచ్చే అంత ఇదిగా ఉంది. అందుకని నేను బాంబే నుంచి వచ్చాను. వచ్చి మా పిల్లల్ని చూసి మెయిన్ మా గర్ల్స్ బాగా బలంగా పైకి రావాలా. మన ఇండియాలో ఏమంటే గర్ల్స్ వస్తేనే మేమంతా బాగుపడతాం, గర్ల్స్ పైకి రావాలా అని నేను ఒక ఇదిగా ప్రతిజ్ఞ తీసుకొని నేను ప్రతి జాగాలకు వెళ్తున్నాను, గర్ల్స్ని ముందుకు తేవాలని. వాళ్ళకి ఈసారి నేను కొద్దిగా ఏదుందో అది సాయం అందజేస్తున్నాను. వాళ్ళకి ఈసారి ట్రాక్ సూట్స్ అవన్నీ ఇచ్చాను, ట్రాఫీస్ ప్లస్ 1000 రూపాయలు ఒక్కొక్క చొప్పున 6 మంది పిల్లలు నేషనల్ ప్లేయర్స్కి 1000 రూపాయలు ఇది కూడా చేశాను, గిఫ్ట్గా ఇచ్చాను. అది నా డబ్బుల గురించి కాదు, నాకు కావాల్సింది మా అమ్మాయిలు బలంగా ఉన్నారు, ఏ డిస్టిక్లో మాకు ఛాన్స్ లేదు అన్నట్లు రాకూడదు. గర్ల్స్కి సేమ్ బాయ్స్ లాగా వీళ్ళకి కూడా అధికారం ఉంది, వాళ్ళు ముందుకు రావాలి. గర్ల్స్ ముందుకు వస్తేనే మా ప్రపంచం, మా సొసైటీ అందరూ బాగుపడతారు.
గర్ల్స్ స్ట్రాంగ్ ఉంటేనే మా సొసైటీ బాగా స్ట్రాంగ్ ఉన్నట్లు. గర్ల్స్ బాగా స్వేచ్ఛగా రావాలా, గ్రౌండ్కి వచ్చి ఆడాలా. మన ఫారిన్లో చూసారు కదా, అంత గర్ల్స్ ఎంత ఇదిగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అలా ప్రతి ఒక్క అమ్మాయి మన సొసైటీలో స్పోర్ట్స్ గురించి నాలెడ్జ్ పెంచుకొని మన అందరికీ చేసి మన ఒక స్ట్రాంగ్గా ఉండాలి సొసైటీలో. ఎవరికి భయపడకుండా రావాలా, ముందుకు రావాలా. హాకీ అని కాదు, వాళ్ళు ఒక స్పోర్ట్స్ ఉమెన్, వాళ్ళు మంచిగా పార్టిసిపేట్ చేయాలా. మా పేరెంట్స్ కూడా అదే నేను చెప్తున్నాను, ముందుకు పడాలా, మా గర్ల్స్ ముందుకు రావాలా. అదే నాది ఆ ప్రతిజ్ఞ. దాని గురించే నేను ఇంత దూరం నుంచి వచ్చాను, బాంబే నుంచి. ఇవాళ చూసి చాలా సంతోషంగా ఉంది. మా ఆడపిల్లలు ముందుకు వస్తున్నారు. ఏ లెవెల్ అయినా పర్వాలేదు, డిస్టిక్లో ఈ నక్కపల్లిలో ఇంత బాగా జరుగుతుంది అంటే వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో దీంట్లో భాగీదారులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ బాగా సాయం చేస్తున్నారు. నాకు చాలా సంతోషం. దాంతో మా ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆడపిల్లలు చాలా బీదకరంగా ఉన్నారో వాళ్ళకి నేను ఆర్థిక సాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. వాళ్ళకి ప్రతి నెల 1000 రూపాయలు సాయం చేస్తాను నేను. ఎవరెవరైతే ఉన్నారో 4-5 మంది వాళ్ళ పేర్లు ఇస్తారు. ఆ పేర్లు ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి ప్రతి నెల 1,000 రూపీస్ యాజ్ ఎ స్కాలర్షిప్ వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాను. డబ్బుల గురించే కాదు ఇది ఒక గాజువాక టీఎన్ఆర్ మండపంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో రసాబసగా జరిగింది. నియోజకవర్గ మార్పు విషయంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వైవి సుబ్బారెడ్డికి గౌరవ్ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలు మాత్రమే, నాయకులను ఎలా ఎంచుకుంటారని వాస్తవాలు తెలియకుండా అని కొందరు కార్యకర్తలు ప్రశ్నించారు. ఇప్పటికైనా నాగిరెడ్డిని సీటు ప్రకటిస్తే నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా గెలిపిస్తాం, లేదంటే సహకరించాం అని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో, సర్వేలతో, సామాజిక వర్గాల సమీకరణలతో బీసీకి సీటు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే నాగిరెడ్డి సహకారం నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగింది అని అన్నారు. అందరూ కొత్త ఇన్ఛార్జ్ ఊరుకూటి చందుకి సహకరించి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ కుటుంబం సీటు ఇవ్వకపోయినా శాసనసభ మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఈ సమావేశంలో జరిగిన అన్ని విషయాలు, అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయాలు నాగిరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వాలనే సూచన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సూచించిన అభ్యర్థి గెలుపు కోసం నాయకుల నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాయకులు మీకందరికీ కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నాయకులు శాసన మండలి సభ్యులుగా చేసడానికి కూడా నిర్ణయించడం జరిగింది. నాగరికత కుటుంబ సభ్యులు కూడా ఏదైనా నాగరికతలు చెప్తారో ఆ మేరకు శాసన మండలిలో అవకాశం కల్పించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ దయతో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీహరిపురం వార్డు ఆఫీసుల వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట, జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఎందుకు చేయరు అని, అధికారంలోకి వస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని జగన్ చెప్పి 4 ఏళ్లు దాటింది, ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను, మడమ తిప్పను అన్న హామీలకే తప్ప జీవీఎంసీ కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, లేదా అంతవరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తుందని లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జీవీఎంసీ మల్కాపురం జోన్ అధ్యక్షులు కె రమణ, జోన్ సహాయ కార్యదర్శి బి రాంబాబు,
40-58 నుండి 63వ వార్డు జీవీఎంసీ కార్మికులు పాల్గొన్నారు. ఇప్పటికి 4.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, నువ్వు పర్మనెంట్ చేయి, లేదంటే అంతవరకు సమాన పనికి సమాన వేతనాలు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాని ప్రకారంగా ఈరోజు అన్ని యూనియన్లు కలిపి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒక విశాఖపట్నం ఈ ప్రాంతం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అన్ని యూనియన్ సంఘాలకు చేస్తున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. నిజమే, కార్మికులు వీళ్ళ కోసం ఎంతైనా చేసి ఈ పని ఇంకొకరు చేయరు కాబట్టి వీళ్ళకి మద్దతు ఇవ్వాలని కూడా ప్రజలు కూడా ఈరోజు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మీరు కూడా సహకరించి ఈరోజు ఏదో ఒక చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన అనంతరమే కూడా సమ్మె విరమించడం చేస్తాయి. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇక్కడ ఉండే పోలీసు అధికారులు కానీ లేకపోతే కమిషనర్లు కానీ అందరూ కూడా ఈ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మీరు ఇవ్వాలని చెప్పి, ఇది గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైన డిమాండ్. ఇదేదో మనం అడగట్లేదు కాబట్టి దీన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. అలాగే క్లాబ్ డ్రైవర్లు 1831వ తేదీ నుంచి కూడా వాటర్ సప్లై మొత్తం అందరూ కూడా సమ్మెలోకి దిగుతూ ఉన్నారు. కాబట్టి అది జటిలం కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. లేదంటే ఈ పోరాటం మరింత ఉధృత దారి తీస్తుంది. కాబట్టి ఇప్పుడైనా వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ కూడా ఆదేశాలు బయటకు పంపించి ఈ సమ్మె విరమించడానికి కావాల్సిన సహకారాలు అందించాలని చెప్పేసి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున జీవీఎంసీ కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇదంతా వేరేం కాదు, గతంలో జగన్ ఇచ్చిన హామీలే పర్మనెంట్ చేస్తారని చెప్తే ఆ విధంగా సమాన పనికి సమాన వేతనాన్ని కోర్టే చెప్పింది. ఇవి ఇవ్వకుండా తాత్కారం చేస్తున్నాడు. అలాగే మున్సిపల్ సెక్షన్లోని ఈ కార్మికులే కాకుండా అనేక రకం కార్మికులు ఉన్నారు. అలాగే వాటర్ సప్లై కార్మికులు, యూజీడీ కార్మికులు, ఇతర ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సెమీ స్కిల్డ్ జీతాలు అవ్వాలని చెప్తే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కోసం అలవెన్స్ అయితే ఇస్తూ ఉంటారు కానీ ఆ జీతాల కోసం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు జీఎంసీ కార్మికులే కాదు, అంగన్వాడీ కార్మికులు కూడా స్ట్రైక్ చేస్తే సమ్మెను వాయిదా వేసుకోండి, జీతాలు పునఃపరిశీలన పెంచలేమని చెప్తే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. అందుకోసం ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా మేము ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ఆ విధంగా జగన్ గారికి మా హెచ్చరిక ఇదే అని చెప్తున్నాం. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సిఐటియు అలాగే ఇతర సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ, అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా, అలాగే క్లాబ్ డ్రైవర్సు, అలాగే వాటర్ సప్లై, అలాగే అండర్ డ్రైనేజ్ ఉన్నటువంటి కార్మికులకి, పార్కులు ఇటువంటి ఉండేటువంటి వాళ్ళకి కనీస వేతనాలు కానీ, ఈఎస్సీ కానీ, పిఎఫ్ కానీ ఇటువంటి అమలు అవ్వట్లేదు. అందుకని దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలు కొన్ని సంఘాలు కలిసి వచ్చాయి. దాని ప్రకారంగా 4 రోజుల నుంచి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఈరోజు సమ్మె అనేటువంటి చేయడం జరుగుతుంది. అయితే ఈ సమ్మె గొంతెమ్మ కోరికలు కాదు. జగన్ గారు ఎన్నికల ముందు పాదయాత్రల సందర్భంలో కానీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నీకు చేత కాలేదు కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను జీవీఎంసీ కార్మికులకు అందరికీ పర్మనెంట్ చేస్తానని చెప్పి నేటికి 4.5 ఏళ్ళు గడుస్తున్నంతవరకు వీళ్ళు ఊసి ఎత్తట్లేదు. ఇంకో దుర్మార్గమైన చర్య ఏంటంటే వీళ్ళకి హెల్త్ అలవెన్స్ పేరును కొనసాగిస్తున్నారు. ఆ హెల్త్ అలవెన్స్ కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తే మొత్తం అందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొని ఆ 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ అనేటువంటి ఇప్పుడు ఇస్తున్నారు. అయితే మనం ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే కోర్టు కూడా తీర్పిచ్చింది, నువ్వు పర్మనెంట్ చేయకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పర్మనెంట్ వర్కర్లు ఏదైతే స్వభావం గల పనులు వీలు చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా వీళ్ళకి కూడా ఆ రకమైనటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు సాక్షాత్ చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించట్లేదు. సరే, కనీస వేతనం ఇస్తున్నారంటే కనీస వేతనాలు ఎక్కడ అమలు అవ్వట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో కరోనా సమయంలోన వాళ్ళ బిడ్డలు వదిలి, భర్తలు వదిలి, భార్యలు వదిలి వాళ్ళు మనకి ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఈరోజు మన నగరంలో ఉండేటువంటి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే వీళ్ళ సేవల వల్లే ఈరోజు మన ప్రాణాలు గట్టెక్కాయి. మనం ఇంట్లో బయటకు వచ్చేవాళ్ళం కాదు, అయినా వీళ్ళు ఈ ప్రాణాలు తెగించి కరోనా టైంలో మన కోసం పనిచేశారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఈరోజు జగన్ గారు ఎందుకు పర్మనెంట్ చేయరని అడుగుతా ఉన్నాం. పర్మనెంట్ మీరే చేస్తానని చెప్పారుగా, మేము అడగలేదా?
పాదయాత్రలోకి వచ్చినప్పుడు మీకెందుకు నేను ఉన్నానని చెప్పి అన్నారు. మాట తప్పను మడమ తిప్పనన్నారు. ఈరోజు మాట తప్పారు, మడమ తిప్పారు. కార్మికులు ఈరోజు 4 సబ్బవరం మండలం అరిపాక పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అరిపాక మాజీ సర్పంచ్ సెరగడం సూర్యనారాయణ ప్రముఖులు గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో సరగడం సూర్యనారాయణ మృతి చెందడంతో శనివారం గ్రామంలో ఆయన కుమారుడు విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం శంకరరావు ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఆత్మీయులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డైరీ డైరెక్టర్ రమాదేవి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గండి రవికుమార్, వైసీఎం పిపి వాయుపుత్ర రాము, మాజీ ఎంపీటీసీ దొడ్డి ప్రకాశ్రావు, 3 జిల్లాల విశాఖ డైరీ డైరెక్టర్లు పాల్గొని సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సరగడం సూర్యనారాయణ టీడీపీలోనే ఉన్నారన్నారు. 1989-94లో ఆయన గ్రామ సర్పంచ్ పదవి చేపట్టి గ్రామాభివృద్ధికి అనలేని కృషి చేసి గ్రామ ప్రజల మన్ననలు అందుకున్నారన్నారు. వాస్తవానికి ఆయన కుటుంబం ప్రజాసేవకి అంకితమైందని కొనియాడారు. సెరగడం సూర్యనారాయణకు 3 కుమారులు, 1 కుమార్తె సంతానం. అయితే తండ్రి అడుగుజాడల్లో నడిచే తనయులుగా తీర్చిదిద్దుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడమే ఆ కుటుంబం చేసిన సేవలకు నిదర్శనమని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి దాడిశెట్టి రాజా ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిని చేరువ చేయడమే లక్ష్యంగా మున్సిపాలిటీ రూపురేఖలు రూపుదిద్దుతున్నామని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారం చేపట్టి 2 సంవత్సరాల వ్యవధిలోనే పట్టణంలో 100వ సీసీ రోడ్ వేస్తున్నామని, ఇది తమ అభివృద్ధికి గీటురాయని తెలిపారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని, పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, వైసీపీ పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ క్వాజా, వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కౌన్సిల్ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గం తుని పట్టణంలో 100వ రోడ్డు శంకుస్థాపన మార్కెట్లో జరగడం ఎంతో ఆనందంగా ఉంది. మా దాడిశెట్టి రాజా గారి సహకారంతో, ఆయన ఆజ్ఞతో, అలాగే మా కౌన్సిల్ సభ్యుల సహకారంతో మేము ఇంతటి విజయాన్ని సాధించడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని ఇప్పటికీ ఇంకా చాలా వరకు కూడా రోడ్లు, డ్రైన్లు లేని పరిస్థితి. 2 ఏళ్ళు కోవిడ్తో పోయినా కూడా ఆ కోవిడ్ని కూడా మనం లెక్క చేయకుండా అభివృద్ధి పనులన్నీ కూడా దాడిశెట్టి రాజా గారి సహకారంతో మేము చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక 12వ వార్డులో గల సాయిబాబా గుడి ఎదురుగుండా ఉన్న మెయిన్ మార్కెట్లో ఉన్న రోడ్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా 40 లక్షల రూపాయల వ్యయంతో. ఇది 100వ రోడ్డు. తుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇది 100వ రోడ్డు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాడిశెట్టి రాజా గారి హయాంలో సెంచరీ కొట్టాం రోడ్ల విషయంలో. ఓన్లీ రోడ్ల విషయంలోనే కాదు, మీరు ఎప్పుడూ లేని విధంగా చూసి ఉండొచ్చు. ఏదైతే స్కేటింగ్ రింగ్ అని చెప్పి పిల్లలకి ఏర్పాటు చేసాం, పార్కులు డెవలప్ చేస్తున్నాం, డ్రైన్లు కడుతున్నాం. ఎవరెవరైతే మా అందరి మీద నమ్మకం పెట్టుకుని 30కి 30 వార్డులు కల్పించిన తుని పట్టణ ప్రజలు ఏమున్నదో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా
అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనే ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి కుల మత ద్వేషాలకి పోకుండా కూడా అందరికీ సమన్వయం చేస్తున్నాం. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ దాడిశెట్టి రాజా గారి వల్ల సాధ్యమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చే 2024 సంవత్సరంలో కూడా కంపల్సరీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన దాడిశెట్టి రాజా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని చెప్పి ప్రజలందరి సహకారంతో మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామ సచివాలయం దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకి స్థానిక టీడీపీ నాయకులు రావి సతీష్, జనసేన నాయకులు గొన్నాబత్తల కొండలరావు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పోలీస్ స్టేషన్ కు బదిలీగా వచ్చి బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శోభన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ 1 టౌన్ నుండి పెదపూడి స్టేషన్ కు బదిలీగా వచ్చారని, 2 రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్నామని, ముఖ్యంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల్లో యువత రోడ్లపై వాహనాలకు సైలెన్సర్లు తీసిన శబ్ద కాలుష్యం చేయవద్దని, పెద్ద పెద్ద సౌండ్లు బాక్సులు వినియోగించవద్దని, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపై చట్ట నిబంధనల విరుద్ధంగా తిరగరాదని, ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి ప్రతి గ్రామాలలో ప్రధాన కూడలి వద్ద న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునే వాళ్లు పోలీసులకు సహకరించాలని, కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ శోభన్ కుమార్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభన్ కుమార్. మొన్న జరిగినటువంటి సాధారణ బదిలీల్లో భాగంగా మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల ప్రకారం నేను కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పెదపూడి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి శాంతి భద్రతల గురించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ప్రజలందరూ కూడా ఈ శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఖచ్చితంగా పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు డిసెంబర్ 31వ తేదీ రాత్రి జనవరి 1వ తేదీని పురస్కరించుకొని ఎవరికి కూడా ఎటువంటి అనుమతులు అంటే డ్యాన్స్ షోలు కానీ వేరే పబ్లిక్ ప్లేసుల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి వాటికి ఎవరికి కూడా అనుమతి లేదు. కాబట్టి దయచేసి ముఖ్యంగా యూత్ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ మోటార్ సైకిళ్ళకి సైలెన్సర్లు తీసేసి తిరగడం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం ఇట్లాంటి వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దీనికోసం మా సిబ్బంది అందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి మెయిన్ సెంటర్స్ అన్నిటిలోని కూడా కంటిన్యూగా నిఘా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకరించి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాల్సిందిగా కోరడం అయింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస అధ్యయన ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం సాయంత్రం స్వామివారి వాహన సేవలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా తెల్లవారుజామున 5 గంటలకు కొండపై గల వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తులకు అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో నిత్య అభిషేకం, నివేదికలు, తీర్థగోష్ఠి నిర్వహించారు. కొండ దిగువన గల ఆలయ క్షేత్ర పాలకుడు నారద మహాముని ప్రతిష్ఠితమైన శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలోను ఉపాలయాలలోను అర్చక బృందం గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, నల్లాన్ చక్రవర్తులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిత్య కార్యక్రమాలు, నివేదికలు, తీర్థగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది గురవయ్య, గ్రామానికి చెందిన నండూరి వెంకట రాజగోపాలాచార్యులు, రేజేటి సింగరాచార్యులు, కొప్పిశెట్టి చిట్టిబాబు పాల్గొన్నారు. నవసమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి అన్నారు. శనివారం ఉదయం శిల్పారామం జాతరలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన పాత్రికేయుల సేవలు సమాజ హితానికి తోడ్పడతాయన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు వృత్తి ఎంతో గౌరవప్రదమైందన్నారు. ఒకవైపు జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తూనే మరోవైపు సమాజ సేవకై కృషి చేస్తున్న SCRWA సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు డైరీలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని మెక్లారిన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కాకినాడ నగరంలోని భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫర్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా వేసిన సెట్ అందరినీ ఆకర్షించింది. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లుగా ప్రొపరైటర్ నరసింహస్వామి తెలియజేశారు. అందరికీ నమస్కారం. పండగ సందర్భంగా కాకినాడ పట్టణంలో మెక్లారిన్ గ్రౌండ్లో మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కృష్ణార్జున ఫన్ ఫేర్ అని నరసింహస్వామి గారు చాలా అనుభవజ్ఞులు, ఎగ్జిబిషన్స్ పెట్టడంలో చాలా అనుభవజ్ఞులు. గతంలో ఆనంద భారతిలో పెట్టారు, ఇక్కడ పెట్టడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అంటే నిజంగా ఆశ్చర్యమైన విషయం. గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడపట్నంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఎంట్రన్సే ఫోటోకి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకొచ్చి మంచితో ఇక్కడ ఏర్పాటు చేయడింది. తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది, అలాగే షాపింగ్ ఉంటుంది. కాబట్టి కాకినాడపట్నం ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచి సిటీ సెంటర్లో ఉంది, మన మెక్లారిన్ గ్రౌండ్స్ అంటే. సో ఈ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవడం కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ వచ్చి సందర్శించి కుటుంబపరంగా వచ్చి ఆనందించవలసింది కోరుకుంటున్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. కాకినాడ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత అంటే ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి, వెళ్ళాయి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయన్నది ఒక రూపకల్పన చేసామండి. సుమారుగా ఒక 70-80 మంది 40 రోజులు రోజుకి 16 గంటలు కష్టపడి చేసిన నిర్మాణం అండి. ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఇప్పుడప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో, చూడడంలో ఆసక్తి చూపుతారు. కాబట్టి మేము ఈ ప్రయత్నం చేసాము. మేము కాకినాడ వాసులు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని. ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని సుమారుగా ఒక 80 ఫీట్ల ఎత్తుగల జైంట్వి, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, కప్ సాసర్, ఇలా విభిన్నమైనటువంటి టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం, పెద్దల కోసం. ఇంకా అనేక రకమైన షాపింగ్స్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక 2 గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం. అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు 2024 వరకు ఉంటుందండి. ఎవరెవరు వీలు బట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాకవరపాలెం మండలంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన. మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాలతో కార్యకర్తలు, అభిమానులు చేపట్టిన బైక్ ర్యాలీ. ఘనంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు. అమ్మవారి ఆశ్రమం వద్ద అగ్నిగుండం. సంక్షేమ పథకాల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ సర్కార్ మోసం చేస్తుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు. అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల క్రీడలను చేరువ చేయాలనే ధ్యేయంతో కంపెనీ పనిచేస్తుంది. వైజాగ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చైర్మన్ వి మహేష్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.